టాలీవుడ్ పై ఐటీ పంజా విసిరింది దిల్ రాజు ప్రొడక్షన్స్ మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో సంస్థల్లో సోదాలు చేపట్టిన ఐటీ తాజాగా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ రాయదుర్గం నివాసంలోనూ తనిఖీలు చేస్తోంది. రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఫిల్మ్ ఫైనాన్షియర్ అభిషేక్ అగర్వాల్ నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఐటీ తనిఖీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాల్లో వెలుగులోకి కీలక అంశాలు వస్తున్నాయి. దిల్ రాజు, ఆయన కూతురు హన్సితారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, నిర్మాత శిరీష్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఆదాయ వ్యయాలపై ఐటీ అధికారులు విచారిస్తున్నారు. వారం రోజుల్లో సంక్రాంతికి వస్తున్న మూవీ 203 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు ఐటీ శాఖ గుర్తించింది. నిన్న దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఎస్వీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకొచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు కూతురు హన్సితారెడ్డిని విచారిస్తోన్న ఐటీ అధికారులు ఆమె నిర్మించిన చిత్రాల ఆదాయ వ్యయాలపై ప్రశ్నిస్తున్నారు. హన్సితారెడ్డి ఇంట్లో డిజిటల్ లాకర్లు తెరిచిన ఐటీ అధికారులు బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయనున్నారు. ఐటీ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఐటీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, దిల్ రాజు కుటుంబం సభ్యులతో పాటు దిల్ రాజు ఇంటితో పాటు పలు సినిమా ఆఫీసుల కార్యాలయపైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికి దాదాపుగా 3 గంటలు కావస్తున్నప్పటికీ ఇంకా 30 గంటల పాటు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి దిల్ రాజు కూతురు ఇంటి దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతానికి దిల్ రాజు కూతురు విదేశాల నుంచి వచ్చిన నేపథ్యంలోనే వచ్చిన వెంటనే ఆమెను ఆల్రెడీ ఐటీ అధికారులు పిలిపించినట్టు రావడంతో ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆమె ముందునే డిజిటల్ లాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ లాకర్స్, డిజిటల్ లాకర్స్ను కూడా ఆమెతోనే ఓపెన్ చేయించాం. అంటే వాళ్ళకు కొన్ని నాలెడ్జ్ ట్రై చేసినప్పటికీ ఓపెన్ కాకపోవడంతో ఆమెను పిలిపించడం జరిగింది. దిల్ రాజు కూతురు పిలిపించిన తర్వాత దిల్ రాజు కూతురు సమక్షంలోనే ఆమెతోనే డిజిటల్లో ఉన్నటువంటి ఏదైతే లాకర్ ఉందో లాకర్ను ఓపెన్ చేసినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి నగదు కానీ నగదు కానీ దాని ఉన్న డాక్యుమెంట్ అన్నిటిని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈమె ఎన్ని సినిమాలకు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, ఏ సినిమాకి ఎంతెంత పెట్టింది అన్న పైన కూడా దిల్ రాజు కూతురును కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉన్నది. కాసేపట్లో దిల్ రాజును కూడా విచారించింది. ఎందుకంటే ఆల్రెడీ దిల్ రాజుకు సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో తన కార్యాలయంలో కూడా ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి. కానీ అక్కడ కొన్ని లాకర్స్ ఓపెన్ కాలేదు, కొన్ని బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. నిన్న తన వైపును కూడా తీసుకువెళ్ళి బ్యాంకు నుంచి లాకర్స్ ఓపెన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తన కార్యాలయం ఏదైతే ఉన్నదో తను వచ్చిన తర్వాత తను పిలిపించి తన సమక్షంలోనే లాకర్స్ ఓపెన్ చేస్తామని చెప్పేసి ఐటీ అధికారులు చెప్తాను. తన ఆఫీస్ ఏదైతే శ్రీరామ్ కాలనీ సమీపంలో ఉందో అక్కడికి తీసుకొచ్చి తన ముందనే లాకర్స్ ఓపెన్ చేసేందుకు ఆ అధికారులు కూడా సన్నాహాలు చేస్తామని చెప్పొద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ లాకర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పుష్ప సినిమాతో పాటు కూడా సంక్రాంతికి వస్తున్న అనే సినిమాకు నిర్మించడానికి బడ్జెట్ ఎంత పెట్టారు, 50 కోట్ల బడ్జెట్ పెడితే దాదాపుగా 203 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంట్లో ఎంతమంది ఫైనాన్సర్ ఉన్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరు పెట్టారు, ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఎవరు, తీరా ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇదంతా కూడా క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా దిల్ రాజు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అదంతా కూడా ఐటీకి ఉల్లంఘనలు, నిబంధనలు విరుద్ధంగా చేశారు అనేది కూడా స్పష్టంగా అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వీళ్ళు సినిమా తీస్తున్నారంటే దాదాపు 50 కోట్ల రూపాయలు ఎక్కడ తీసుకొచ్చారు. ఈ 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత 203 కోట్లు వచ్చినాయి అంటే ఐటీ శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో అసలు ఆ 50 కోట్ల రూపాయలు తినే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడా, ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు అనే దానిపైన కూడా ఐటీ అధికారులు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా గేమ్ చేంజర్కు దాదాపుగా ఎంత 200 కోట్ల వరకు బడ్జెట్ పెట్టామని చెప్తున్నారు. 200 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు అంటే మరి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత, తిన వాట ఎంత, తినకు సంబంధించిన సహా నిర్మాతలు ఎంత, ఫైనాన్సర్స్ ఎంత, దీనిలో వ్యాపారవేత్తలు ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు, రాజకీయ నాయకులకు ఉన్నటువంటి తిన పరిచయాలతో ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాడు అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇతరుల నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి పరిస్థితిలో ఆ అమౌంట్ అంతా కూడా ఎవరి నుంచి తీసుకొచ్చారనేది కూడా కావాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా ఐటీ శాఖకు చెల్లించారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు భారీ బడ్జెట్తో సినిమాలు నిర్మిస్తున్నారు అంటే ఈ భారీ బడ్జెట్లో తీస్తున్నటువంటి పరిస్థితి కనుక చూస్తే అమౌంట్ అంతా కూడా ఎవరు పెట్టారు, ఎవరు పలానా వాళ్ళు పెట్టారు అంటే ఖచ్చితంగా ఇది వాళ్ళకి సంబంధించినటువంటి హన్సిక రెడ్డితో పాటు ఇల్లు ఉందో ఆ చివరి ఇల్లు మాత్రము మైత్రి మూవీస్ ప్రొడక్షన్ నవీన్ ఇల్లు అని చెప్పుకోవాలి. చివరికి ఉన్న విల్లా వీళ్ళందరూ కూడా ఒక లోపలికి మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. ఇతర కొద్దిసేపు క్రితమే
అనిసిత రెడ్డి ఎవరైతే ఉన్నారో దిల్ రాజు కూతురు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది. ఇతరులు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇదంతా కూడా దిల్ రాజు వ్యవహారం అంతా కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా ఐటీ అధికారులు ఒక్కొక్కటి కూపీలాగుతుంది. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నటువంటి దిల్ రాజు ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని. ఎందుకంటే ఆల్రెడీ కూడా 50 కోట్లు ఒక సినిమా తీస్తున్నాడంటే మరి ప్రభుత్వ ఐటీకి శాఖ ఎంత చెల్లించారు, ఇదంతా డాక్యుమెంట్లో అవన్నీ కూడా ఉన్నాయా లేదా, అసలు ఎంత కట్టారు, ఇదంతా ఉండాల్సి. ఇప్పుడు ఆల్రెడీ సినిమాకు సంక్రాంతి వస్తున్న సినిమాకు పెట్టిన బడ్జెట్ 50 కోట్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి డబ్బు మాత్రం వసూలు చేసింది ఇప్పటికి నిన్నటికి 203 కోట్లు. ఈ 203 కోట్లు వసూలు చేశారంటే దీంట్లో తిన వాట్ ఎంత ఉంది, బయ్యర్స్ ఎంతమంది, ఎగ్జిబిటర్స్ ఎంతమంది, ప్రొడ్యూసర్స్, ఫైనాన్సర్స్, ఇదంతా ఉంటుంది. ఇదంతా మన ఫోను ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఐటీ శాఖ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. జిఎస్టీ కానీ విగారు ఏదో ఉంటుందో అవన్నీ చెల్లించాలి. మరి ఇవన్నీ చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారనే ఆరోపణతోనే ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమాకు దీని ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎంత, దానికి వచ్చినటువంటి లాభం ఎంత, దీని ఐటీ శాఖకు చెల్లించినటువంటి పరిస్థితి ఏంది, ఇదంతా కూడా ఓ ట్రాన్స్పరెంట్గా జరగాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా డబ్బుల రూపంలో వచ్చిందా లేకుంటే ఇదంతా ఆన్లైన్ చెక్ల రూపంలో వచ్చిందా, ఇదంతా కూడా కూపీలాగుతున్నటువంటి ఐటీ శాఖ అధికారులు. ఇప్పుడు ఒకవేళ తను విచారించిన తర్వాతనే ఒక కోలికి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. దిల్ రాజు నిర్మించినటువంటి సినిమాలు ఏంది, ఫస్ట్ నుంచి తను ఏంది, ఇప్పుడు ఏంది, అప్పుడు గతంలో తను చేసినటువంటి వ్యాపారాల నుంచి కూడా తను సినిమా రంగంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంతా కూడా ఐటీ అధికారులు సేకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తను గతంలో సిద్దంబర్ బజార్లో ఉన్నప్పుడు ఒక చిన్న వ్యాపారిగా ఉన్నటువంటి తరుణంలోనే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత పెద్ద భారీ ఒక మెగా ప్రొడ్యూసర్గా ఎదిగాడు. అంటే అక్కడ నుంచి ఇతర తిన బడ్జెట్ ఏంది, ఎంతమందిని కలిశాడు, ఎంతమంది వ్యాపారవేత్తలతో డబ్బులు పెట్టిస్తున్నాడు, తినవాట ఎంత, ఇదంతా కూడా ఐటీకి ఎంత చెల్లించాడు, ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక ఇదంతా కూడా మరి ఎందుకు వీళ్ళు కట్టలేరు, కట్టకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒకవేళ తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అవన్నిటిని కూడా ఖచ్చితంగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే దిల్ రాజును పిలిచి తన కార్యాలయంలోనే తనకు ఉన్నటువంటి లాకర్స్ను ఓపెన్ చేయించి తను విచారించే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు అనిసిక రెడ్డి దగ్గర ఉన్నటువంటి లాకర్స్ ఏదైతున్నాయో ఆ లాకర్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్ అటు కూడా దిల్ రాజుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయనే అనుమానంతో ఐటీ అధికారులు ఇక్కడ సోదాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ తన కూతురు దగ్గర కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టించడం జరిగింది. ఆ కూతురు దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి కూడా అనిసిక రెడ్డిని ప్రైవేట్ బ్యాంకు, గవర్నమెంట్ ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో బ్యాంకులకి వెళ్ళి కూడా బ్యాంకులో ఉన్న లాకర్స్ అన్ని కూడా ఓపెన్ చేయించేందుకు ఐటీ అధికారులు కాసేపట్లో అనిసిక రెడ్డిని తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే దుర్గేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దావోస్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగుతోంది.